హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 52. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రేపు మార్నింగ్ రమ్మికి పెళ్ళేంటి? అసలు ఎవరికి ఏమీ చెప్పకుండా పెళ్ళేంటో అర్థం కాక అందరూ ఆశ్చర్యపోతారు. అమ్మ, ఏం మాట్లాడుతున్నావు? రేపు పొద్దున పెళ్ళేంటి? కనీసం కొడుకుని కదా, నాకు కూడా ఒక మాట చెప్పకూడదని అడుగుతాడు రాకి. నీకు చెప్తే నువ్వు తిన్నగా ఉంటావా ఏంటి? వెళ్ళి మీ అక్కకి చెప్తావు కదా, అందుకే చెప్పలేదు. సరే, నాకు చెప్పలేదు, కనీసం తాతయ్యకైనా చెప్పాలి కదమ్మా. తాతగారు అబ్బాయిని సెలెక్ట్ చేయకుండా పెళ్ళేంటి? సౌమ్యకి తన ఇష్టం వచ్చిన వాళ్లతో పెళ్లి చేస్తున్నాడు కదా జై. అలాగే నాకు నచ్చిన వాళ్లతో రమ్మికి పెళ్లి చేస్తున్నాను. ఇందులో తప్పేంటి? అప్పుడు కూడా ఆయన ఏమీ మాట్లాడలేదు, ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. అందుకే మా నాన్న సైలెంట్గా ఉన్నారు అంటుంది వర్ధిని. సౌమ్య లేచి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వచ్చి, అత్తయ్య, ఏం జరిగిందో నాకు తెలీదు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. అన్నయ్య నాకు పెళ్లి చేస్తున్నారంటే ఆ అబ్బాయిని నేను ఇష్టపడ్డాను. అతన్ని పెళ్లి చేసుకుంటానని నేను వెళ్ళి చెప్పాను. అందుకే మా ఇద్దరికి పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నారు. వెంటనే ఐశ్వర్య కూడా వచ్చి, చూడండి అత్తయ్య, నేను కూడా శేఖర్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. అలా చేయకపోతే నేను ఊరుకోను అని గట్టిగా అన్నయ్యని బెదిరించి మరి నాకు నచ్చిన అతన్ని, కుక్కలు చూడండి బయట, నాకు నచ్చిన అతన్ని పెళ్లి చేసుకుంటున్నాను. వాళ్ళేమీ బలవంతంగా మాకు ఇష్టం లేని పెళ్లి చేయట్లేదు. మా ఇష్ట ప్రకారమే మాకు నచ్చిన వాళ్లతో మమ్మల్ని ప్రేమించే వ్యక్తులకి దగ్గర చేస్తున్నారు. నానా, తొందర రండి. ఆ విషయం మీకు ఎందుకు తప్పుగా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు అంటుంది ఐశ్వర్య. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? వారిద్దరూ అడిగిన దానికి సమాధానం చెప్పు. వాళ్ళిద్దరికి ఇష్టం కాబట్టి బావ పెళ్లి చేస్తున్నాడు. మరి ఈ పెళ్లి రమ్యకి ఇష్టమేనా? కనీసం తన పెళ్లి అనే విషయం రమ్యకి చెప్పావా? అసలు పెళ్లి కొడుకు ఎవరు తను చూసిందా అని అడుగుతాడు రాకి. ఏంట్రా, నా మాటకి ఎదురు చెప్తున్నావా అంటారు. వర్ధిని గారు, అందరూ నన్ను ఎదిరించి అంత పెద్దవాళ్ళు అయిపోయారా? ఆ మాట వినగానే సౌమ్య, ఐశ్వర్య ఇద్దరు వెనక్కి వస్తారు. నేనేమీ పెద్దవాడిని గొప్పవాడిని అవ్వలేదమ్మా. నీ కొడుకుని, ఎప్పటికీ నీకన్నా చిన్నవాడిని. కానీ నా చెల్లెలకి ఇష్టం లేకుండా పెళ్లి చేయడానికి మాత్రం నేను ఒప్పుకోను. దాన్ని చూస్తుంటేనే తెలుస్తుంది తనకి ఇష్టం లేదు అని. చూడెలా ఏడుస్తుందో అంటాడు రాకి. వర్ధిని గారు రమ్య దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని రాకి దగ్గర నిలబెట్టి, మాట్లాడు రమ్య, నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని మీ అన్నయ్య అనుకుంటున్నాడు. నీకు ఇష్టమో కాదో నువ్వే చెప్పు అని అడుగుతారు వర్ధిని గారు. చెప్పు, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని రమ్య రెండు భుజాలు పట్టుకొని అడుగుతాడు రాకి. నాకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పి కన్నీళ్లతో జై వైపు చూస్తుంది రమ్య. విన్నారు కదా, పెళ్లి కూతురు తనంతట తానుగా ఈ పెళ్లి ఒప్పుకుంది. ఎవరైనా ఈ పెళ్లి ఆపాలని చూస్తే ఊరుకోను. నా కూతురు పెళ్ళి నాకు నచ్చిన వాళ్లతో చేయడానికి నాకు హక్కు ఉంది కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే మంచిది అని అంటారు వర్ధిని గారు. సరేమా, నేను కూడా నా హద్దుల్లో ఉంటాను అని చెప్పి కుర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు రాకి. జై, చెప్పండి అత్తయ్య, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ తొందరగా రెడీ చేయించు. మగపెళ్లి వారికి కట్నం ఇవ్వాలి కదా అంటుంది. సరే అత్తయ్య అంటాడు జై. అంటే నేనేమీ కష్టపడకుండానే ఆస్తి పంపకాలు జరుగుతాయన్నమాట అని తెగ సంబరపడిపోతుంది కీర్తన. జై దక్ష వైపు చూసి వెళ్ళు అని సైగ చేస్తాడు. దక్ష వర్ధిని గారి దగ్గరికి వెళ్తుంది. పెద్దమ్మ మీతో 10 నిమిషాలు మాట్లాడాలి అంటుంది. మాట్లాడొచ్చు అంటుంది. పెద్దమ్మ, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నన్ను మీరు చాలా ప్రేమగా చూశారు. ఆ ప్రేమతోని ఇంటి బాధ్యత తీసుకోమని బీరువా తాళాలు నాకు ఇచ్చారు. కానీ నేను వద్దని చెప్పి మీకే ఇచ్చేశాను. అవును, అయితే ఏంటిప్పుడు?
నిజంగా నేను ఆస్తి కోసం ఇలా నటిస్తున్నాను అనుకుంటే ఆ రోజు మొత్తం తీసుకునేదాన్ని కదా. ఆ మాటకి వర్ధిని గారు కొంచెం తత్తరపడతారు. అలాగే మా అత్తగారు నగలు కూడా నాకు ఇచ్చారు. వాటిని కూడా వద్దని మీ చేతికిచ్చేశాను. అవి ఎప్పటికైనా నాకే వస్తాయి కదా. అప్పుడే తీసుకోవచ్చు. నేను తీసుకోలేదు కదా. ఎందుకంటే నాకు వాటి మీద ఎలాంటి ఇంట్రెస్ట్. అలాగే ఈ ఆస్తి కోసమే వీళ్ళందరితో ఎంతో ప్రేమగా నటిస్తున్నాను అన్నారు. అప్పుడేమీ వద్దు అన్నాను. అలాగే ఇప్పుడు కూడా నాకేమీ వద్దు. వర్ధిని గారు మొహం పక్కకు తప్పుకుంటారు. నిజంగా నేను ఆస్తి కోసం ఆశపడేదాన్నైతే సౌమ్యకి మా ప్రాపర్టీలో షేర్ ఇస్తానని నేను చెప్పాను. నేను ఇవ్వను అని గట్టిగా మాట్లాడి గొడవపడి పుట్టింటికి వెళ్తానని బెదిరిస్తే మీరేం చేసేవాళ్ళు? అందరూ సైలెంట్గా ఉండేవారు. ప్రాపర్టీ గురించి మాట్లాడేవాళ్ళు కాదు కదా. నేను అరిచి గోల చేసి నా ప్రాపర్టీ ఎవరికి ఇవ్వడానికి వీల్లేదని పంతం పడితే ఏమయ్యేది? ఆ విషయం నీకే బాగా తెలుసు. కానీ నేను అలా చేయలేదు పెద్దమ్మా. ఇప్పుడు ఇదంతా నాకెందుకు చెప్తున్నావు అని చూస్తారు వర్ధిని గారు. దాక్ష జై చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని అందులో ఉన్నాయి జ్యువెలరీ బాక్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తుంది. అన్నీ సరిగ్గానే ఉన్నాయి. ఇవన్నీ మా పెళ్ళికి చేయించిన నగలు. ఇవి కూడా తీసుకోండి, నాకేమీ వద్దు అని చెప్పి వాటిని వర్ధిని గారి చేతిలో పెడుతుంది. ఇక మా రూమ్లో కూడా ఏమీ లేవు, కావాలంటే మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. అలా దక్ష మాట్లాడే ప్రతి మాటకి అందరికీ గుండెల్ని పిండేసినట్టు అవుతుంది. ఆ మాట చెప్పి దక్ష వెనక్కి వస్తుంది. జై తన వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. దక్షకు అర్థమవుతుంది. వెంటనే వెనక్కి వచ్చి తన చేతికున్న బంగారు గాజులు, మెడలో ఉన్న నల్లపూసలు కూడా తీసి వర్ధిని గారి చేతిలో పెడుతుంది. దక్ష అలా చేయగానే ఏం జరుగుతుంది ఇక్కడ అనే కంచు కంఠంతో అరుస్తారు శ్రీనివాసరావు గారు. ఏమీ లేదు తాతయ్య, ఈ ప్రాపర్టీ నాకు వద్దు అని చెప్పాను కదా. ఆ గోల్డ్ కూడా ప్రాపర్టీయే కదా, అందుకే అన్నీ ఇచ్చేస్తున్నాను అంటాడు జై. ఇక చాలా ఆపండి. నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, దక్ష ఈ ఇంటి మహాలక్ష్మి అని. అలాంటిది తనని ఇలా నట్టింట్లో నిలబెట్టి తన ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం తీయమని చెప్తున్నావే, బుద్ధుందా నీకు అని మనవడి మీద విరుచుకుపడతాడు శ్రీనివాసరావు గారు. నాకు ఈ ప్రాపర్టీ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి నాకు ఇంతకంటే ఇంకొక మార్గం కనిపించలే తాతయ్య. దక్ష అవన్నీ తీసుకొని మెడలో వేసుకో అంటారు తాతగారు. తను ఏం మాట్లాడకుండా వచ్చి జై పక్క నిలబడుతుంది. సారీ తాతయ్య, మొదటిసారిగా మీ మాట వినకుండా ఉంటున్నాను, నన్ను క్షమించండి అంటుంది. ఏంట్రా నీకింత పంతం? మరిప్పుడు ఏమీ అంత పెద్ద కష్టం వచ్చిందని తన ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీయమని చెప్తున్నావు? అది చాలా పెద్ద తప్పు. అన్నీ తీసుకొని తన మెడలో వేసుకోమని చెప్పు. తను ఇంకా అన్నీ తీయలేదు తాతయ్య, మంగళసూత్రం అలాగే ఉంది అంటాడు జై. దక్ష తన తాలిబొట్టుని చేత్తో పట్టుకొని ఇదొక్కటి ఉంచుతాను అన్నట్టు కన్నీళ్లతో చూస్తుంది. నేను కట్టింది కేవలం నీ మెడలో పసుపు తాడు మాత్రమే, ఇది బంగారమే కదా, ఇచ్చేసేయ్ అంటాడు జై. ఏంట్రా ఇలాంటి పని చేసి నన్ను ఇప్పుడే చంపాలని చూస్తున్నావా అని శ్రీనివాసరావు గారు ఆవేశపడతారు. తాతయ్య అదేం లేదు, నేనెందుకు అలా అంటున్నాను, ఎందుకు అలా అనుకుంటాను? అలాగే మేమిద్దరం ప్రేమగా నటిస్తున్నామన్నా కానీ సహించలేను. మాకు ఈ ప్రాపర్టీ ఏమీ వద్దు అని చెప్పడానికి ఇదంతా చేస్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేశారు. నాకు అది చాలు, ఇదంతా ఏం వద్దు. అందుకే మొత్తం ఇచ్చేశాను. ఇక 2 రోజుల్లో ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా మీ చేతుల్లో పెడతాను. ఆ తర్వాత ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. దక్ష మంగళసూత్రాలు తీయడానికి చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది కాబట్టి దానికి తగ్గ మనీ ఇస్తాను అని చెప్పి దక్ష చేయి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. జై దక్ష అంత బాధపడుతుంటే మిగిలిన వాళ్ళందరికీ వర్ధిని గారి మీద చాలా కోపం వస్తుంది. నువ్వు నా కూతురని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు శ్రీనివాసరావు గారు. అక్కడి నుండి అందరూ ఒక్కొక్కరుగా వెళ్తారు. వర్ధిని గారు కూడా దక్ష ఇచ్చిన గోల్డ్ మొత్తం బ్యాగ్లో పెట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది. శ్రీవారు ఏంటో చెప్పు అని డ్రైవ్ చేస్తూ అడుగుతాడు. అదే గోల్డ్ గురించి నువ్వు కంగారు పడుకు, నేను కొత్తది కొనిస్తాను అంటాడు. దక్ష జయగుండల మీద పడుకొని నాకు అవన్నీ ఏమీ వద్దు, మీరు చాలు, మీతో ఇలా లైఫ్ లాంగ్ ఉంటే నాకు అదే చాలు,
ఈ బంగారాలు వజ్రాలు నాకు అవసరం లేదు. అయినా ఏ అమ్మాయి అయినా కానీ తనకి భర్త కంటే బంగారం ఎక్కువని చెప్పదు. నా ప్రాణం పోయినా అలాంటి మాటలు అనను. నాకు తెలుసురా అని ఒక చేత్తో డ్రైవ్ చేస్తూ ఇంకో చేత్తో తనని పట్టుకుని నుదుటి మీద తన పెదాలతో చిన్నగా టచ్ చేస్తాడు. దక్ష కూడా ఇంకా గట్టిగా పట్టుకొని శ్రీవారు పాపం రమ్య ఏడుస్తుంది. ఒక్కసారి తను చెప్పేది వినొచ్చు కదా. జై సీరియస్గా తన తలని పక్కకి తిప్పుతాడు. ఆ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదన్నట్టు. అది కాదు, మీతో ఏదో చెప్పాలని చాలా ట్రై చేస్తుంది. ఒక్కసారి వినొచ్చుగా. పాపం తనని చూస్తుంటే బాధగా ఉంది. ఏదైనా ప్రాబ్లం నాకే చెప్పాలన్నప్పుడు చెప్పారు. ఇప్పుడేమో తను చెప్తుంటే మీరు వినట్లేదు. నువ్వు కూడా ఏడుస్తున్నావు కదా దక్ష. మరి అత్తయ్య నువ్వు చెప్పేది వింటుందా? నీ బాధ తను పట్టించుకోనప్పుడు వాళ్ళ పిల్లల్ని మాత్రం నేనెందుకు చూడాలి? ఇకెవరి గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఎవరి జీవితాలు వాళ్ళవి. ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నారు? ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోదాం అంటున్నారు. అందరినీ వదిలి మీరు హ్యాపీగా ఉండగలరా? ఉండాలి దక్ష. నువ్వు చాలా మంచిదానివి. వాళ్ళ కోసం నాతో కూడా గొడవ పడతావు. సహజంగా నేను కోపడతాను కాబట్టి నువ్వు సర్దుకుపోతావు. కానీ వాళ్ళ విషయం వచ్చేసరికి పంతం నెగ్గించుకుంటావు. మొన్న లడ్డూగాడి స్వీట్ తెచ్చిస్తే అది తినలేదని అలిగి మాట్లాడడం కూడా మానేశావు. నీకు ఏ హెల్ప్ అయినా ఎప్పుడైనా చేస్తానని ఐశ్వర్యకి మాటిచ్చావు. సౌమ్య పెళ్ళికి వాళ్ళకి ఇల్లు కూడా లేదు నేను ఫీల్ అవుతుంటే మన ప్రాపర్టీలో నుంచి తనకి ఏదైనా కొనివ్వాలని చెప్పావు. పోలీస్ స్టేషన్లో రాఖీని, షాపింగ్ మాల్లో ఆదిని, ఇలా అందరినీ ఏదో ఒక రకంగా హెల్ప్ చేసావు. అందుకే వాళ్ళందరికీ నువ్వంటే చాలా ఇష్టం. అలాగే నువ్వు కూడా వాళ్ళందరికీ చాలా ప్రేమగా ఉంటావు. అలాంటి నిన్ను నటిస్తున్నాను అని మా అత్తయ్య అంటుంటే తట్టుకోలేకపోయాను. నాకే అంత బాధగా ఉంది అంటే ఇక నీ పరిస్థితి ఏంటి? అదంతా వదిలేండి శ్రీవారు. సడన్గా ఈ పెళ్ళేంటి? ఆ అబ్బాయి ఎవరు? ప్లీజ్ అదైనా తెలుసుకోండి. అందరినీ ఒకేలా చూస్తానని చెప్పారు కానీ ఇప్పుడు తనని పట్టించుకోకపోతే రమ్య ఎంత బాధపడుతుంది అర్థం చేసుకోండి. శ్రీవారు వీళ్ళ పెళ్ళిళ్ళ కోసమే నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పారు. ఆ బాధ్యత పూర్తి చేసిన తర్వాత కావాలంటే అప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడొద్దు, చూద్దాంలే. ఇక ఆ విషయాలు మాట్లాడకు. చూడు, అదే ఆలోచిస్తూ ఎలా అయిపోయావు. చాలా నీరసంగా కనిపిస్తున్నావు. మొహంలో సంతోషం లేదు, దిగాలుగా ఉన్నావు. నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చదు. ఆఫీస్ రావడంతో ఇద్దరు దిగుతారు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఆది వాళ్ళు ఉంటారు. మీరేంటి ఇక్కడున్నారు? అన్నయ్య నీతో మాట్లాడాలి. నాకు చాలా పనుంది. ఆది ఎలాంటి విషయమైనా సరే రేపు మాట్లాడుకుందాం. ఇక వెళ్ళు అంటాడు. అన్నయ్య ప్లీజ్, రమ్య లైఫ్ రిస్క్లో పడుతుంది. తనని మనమే కాపాడాలి. ఏంటి కాపాడేది? ఈ పెళ్లి విషయంలో ఎవరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని అత్తయ్య గట్టిగా చెప్పింది. అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ తిట్లు తినే ఓపిక మా ఇద్దరికీ లేదు అంటాడు జై. అప్పుడు ఇద్దరు దక్ష వైపు చూస్తారు. చెవులు, చేతులు, మెడ అన్నీ బోసిగా కనిపిస్తాయి. బావా ఏంటిదంతా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. జైకి ఏమీ చెప్పడం ఇష్టం లేక లాయర్ గారు వచ్చే టైం అయింది, మీరిద్దరూ వెళ్ళండి అంటాడు జై. లాయర్ గారు ఎందుకు? అత్తయ్య ఆస్తి పంపకాలు చేయమని చెప్పింది, దాని గురించి మాట్లాడడానికి. శ్రేష్ఠ ఆది ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వదిన ఏంటిదంతా? గాజులు, మెడలో గొలుసు అన్నీ తీయాల్సిన అవసరం ఏంటి? ఆది తనేమీ చెప్పే పరిస్థితుల్లో లేదు. ఇక మీరు కూడా బయలుదేరండి అంటాడు జై. వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. బయటకు వచ్చి కారులో కూర్చోగానే ఏమైంది ఆది? అసలు వెళ్ళిపో వెళ్ళిపో అంటారేంటి? ఏం జరిగింది? ఆది వెంటనే ఐశ్వర్యకి ఫోన్ చేసి ఇంట్లో ఏం జరిగిందని అడుగుతాడు. ఐశ్వర్య జరిగింది మొత్తం చెప్తుంది. అత్తయ్య మీద చాలా కోపం వస్తుందన్నయ్య. వదిన ఒంటి మీద నగలు కూడా తీసి పక్కన పెట్టి వెళ్ళింది. చాలా బాధేసింది అని ఇంకేదో చెప్తుంటే ఇంటికొచ్చాక మాట్లాడదాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆది. వెంటనే జరిగింది మొత్తం శ్రేష్ఠకి చెప్తాడు. ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఏంటి ఆది అని ఏడుస్తూ అడుగుతుంది శ్రేష్ఠ. శ్రేష్ఠ రిలాక్స్ అని తన గుండెలకు హత్తుకొని ధైర్యం చెప్తూ అలా ఎలా వెళ్తారు? వెళ్లకుండా ఏదో ఒకటి చేద్దాం. అన్నిటికన్నా ముందు రమ్య పెళ్ళి ఆపాలి. కానీ అత్తయ్య ఎవరి పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పింది. ఇప్పుడు ఏం చేయాలి? పోనీ వీడియో బావగారికి చూపిస్తే?
మీ అక్క బావ మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు కదా, ఎలా చూపిస్తావు? ఛాన్స్ ఇవ్వకపోతే మాత్రం వదిలేస్తామా ఏంటి? ఆ మహానుభావుడి రాసలీలలు వాళ్ళకి ఫార్వర్డ్ చేయి. ఫోటో చూశారు కాబట్టి వెంటనే గుర్తుపడతారులే అంటుంది. ఏంటి ఏం మాట్లాడవు? ఏం లేదులే అని కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్తారు. నిజంగానే దక్షిణి అలా చూస్తూ ఉంటే నచ్చట్ జైకి. తన సెల్ఫ్లో నుంచి ఒక బ్యాగ్ తీసి అందులో ఉన్న గాజులో నల్లపూసలు వేసుకోమనిస్తాడు. ఏంటి ఇవన్నీ, ఎక్కడివి అన్నట్టు చూస్తుంది. అవన్నీ ఎలాగో ఇచ్చేయాలి కదా అని ముందే నీ కోసం కొనుంచాను. అవి బంగారమే, పిచ్చివి కాదులే అంటూ మోకాళ్ళ మీద కూర్చొని తన చేతికి గాజులు తొడిగాడు. నల్లపూసలు మెడలో వేస్తాడు. జై అలా చేస్తుంటే ఎమోషనల్ అయిపోయి జై ముఖాన్ని తన గుండెలకు గట్టిగా హత్తుకుంటుంది దక్ష. తను కూడా పట్టుకుని అన్నీ సర్దుకుంటాయిలే, బాధపడకు. నువ్వొకటి గమనించావా? ఇంత గొడవ జరుగుతున్నా అందరూ బాగానే ఉన్నారు. నువ్వొక్కదానివి తిండి తిప్పలు మానేసి ఇలా 24 గంటలు ఏడుస్తూ కూర్చున్నావు అంటాడు. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందని భయంగా ఉంది అని ఫేస్ని చేతుల్లోకి పెట్టుకుని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా మనం చేసేదేమీ లేదు. ఎందుకంటే అత్తయ్య ఎంత గట్టిగా చెప్పిందో చూసావు కదా, తన కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవద్దు అని. అందుకని మనం ఎంత దూరంగా ఉంటే అంత. అది కాదు శ్రీవారు, ఇది కాదు శ్రీవారు అని నన్ను కన్విన్స్ చేయాలని మాత్రం చూడకు. సరే అని తల ఊపింది. తెల్లారి గుడిలోని ఒక చిన్న మండపంలో రమ్యని పెళ్లి కూతురుగా రెడీ చేసి కూర్చోబెట్టారు. కుటుంబ సభ్యులందరూ అక్కడే ఉన్నారు. పెళ్ళికొడుకు తరపు వాళ్ళు ముగ్గురే వచ్చారు. ఆ పెళ్ళికొడుకు రమ్య పక్కన కూర్చొని వెకిలిగా నవ్వుతూ అక్కడ ఉన్న అమ్మాయిల వైపు ఆకలిగా చూస్తున్నాడు. అక్కడ ఒక్కళ్ళు మొహంలో కూడా సంతోషం లేదు. ఏదో రమ్మంది కాబట్టి వచ్చారు కాబట్టి ఏమీ పట్టనట్టు నిలబడ్డారు. జై దక్ష మాత్రం ముందుగా రాము అని చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరూ లేరు. పెళ్ళికొడుకు ప్లేస్లో కూర్చున్న అతను సౌమ్య, ఐశ్వర్య, శ్రేష్ఠ, కీర్తన ఇలా మావి వరుసలు లేకుండా అందరి వైపు చూస్తూ, దేవుడా, ఒక ఇంట్లో ఎంతమంది అందగతులున్నారే అని వాళ్ళకి కూడా సైట్ కొడుతూ ఉంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. ఎవరు ఏమీ వినట్లేదు. అందరూ బాధగా రమ్య వైపు చూస్తున్నారు. రమ్య మాత్రం తలదించుకొని కన్నీళ్లతో కూర్చుంది. పంతులు ఇక మంత్రాలు ఆపు. అరే బామ్మర్ది, వచ్చి నా కాలు కడగరా అని 2 కాళ్ళు ముందుకు చాపి వెకిలిగా నవ్వుతూ అంటాడు. రాకీ వచ్చి మీ బావ కాలు కడుగు అంటుంది వర్ధిని గారు. ఇలాంటి బేవర్స్ వెధవ కాళ్ళు నేను కడగాలా అని కోపంగా చూస్తూ ఉంటాడు రాకీ. చెప్తున్నాను కదరా రా అంటారు వర్ధిని గారు. రాకీ అక్కడ కూర్చోగానే నా కాళ్ళు కడగరా అని వెకిలిగా నవ్వి అవమానిస్తాడు. రాకీని అలా ఇన్సల్ట్ చేస్తుంటే ఆది ముందుకొస్తాడు. వర్ధిని గారు చెయ్యి అడ్డం పెట్టి ఆదిని రావద్దు అన్నట్టు చూపుతుంది. అత్తయ్య, వాడు రాకీని, మాకు తెలుసు కదా, మీ అందరూ పెళ్లి చూసుకొని వెళ్ళిపోతే చాలు అంటుంది. రాకీని అలా చూడలేక కోపంగా వెళ్తాడు ఆది. వర్ధిని గారు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. అందరికీ తన మీద చాలా కోపం వస్తుంది. అలాగే రమ్యని చూస్తుంటే జాలిగా అనిపిస్తుంది. పెళ్ళికొడుకు మాత్రం కాళ్ళు కొంచెం పైకెత్తి రాకీ మొహానికి దగ్గరగా తెచ్చి కాళ్ళు కడుగు అన్నట్టు సైగ చేస్తాడు. దూరంగా వెళ్ళిపోయిన ఆది దగ్గరగా ఉన్న లడ్డు ఇద్దరు అది చూసి తట్టుకోలేకపోతారు. రాకీని ఆపడానికి ఇద్దరు వస్తారు. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా, దూరంగా వెళ్ళండి అని వాళ్ళిద్దరి మీద అరుస్తారు వర్ధిని గారు. ఆ పెళ్ళికొడుకు ఆది వాళ్ళ వైపు చూసి నవ్వుతూ కావాలని రమ్య భుజం మీద చేయి వేసి గట్టిగా నొక్కుతూ దగ్గరికి లాక్కున్నాడు. ఎందుకో తెలీదు కానీ అప్పుడు మాత్రం కీర్తనకి బాగా కోపం వస్తుంది. రమ్య పరిస్థితి చూసి బాధపడుతుంది. కన్న తండ్రిని కూడా జోక్యం చేసుకోవద్దని చెప్పింది వర్ధిని. అలాగే వీళ్ళందరినీ కూడా దూరంగానే ఉంచింది. ఇన్ని రోజులు వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళందరికీ అత్తయ్య మీద ఎప్పుడూ కోపం రాలేదు. ఇప్పుడు మాత్రం ఆవిడ మీద చాలా కోపంగా ఉన్నారు. ఒరే బామ్మర్ది, చూసింది చాలు, కాళ్ళు కడగరా అని 2 కాళ్ళు చాపుకొని ఒక కాలు మీద ఇంకో కాలు వేసి స్టైల్గా ఊపుతూ అంటాడు. నీకు చాలా హ్యాపీగా ఉంది కదమ్మా అన్నట్టు చూస్తాడు రాకీ. శ్రీనివాసరావు గారు మాత్రం గుడిలో దేవుడికి దండం పెట్టుకుంటూ, స్వామి, ఏదో ఒకటి చేసి నా మనవరాలి పెళ్ళి ఆగిపోయేలా చెయ్యి అని దేవుడికి మొక్కుతాడు.
శ్రేష్టకైతే ఆ పెళ్లి కొడుకుని చావగొట్టి రమ్యను అక్కడి నుంచి తీసుకొని పారిపోవాలనిపిస్తుంది. రాఖీ లేట్ అవుతుంది, కాళ్ళు గడుగు అంటారు వర్ధిని గారు. కొడుకుని అంత అవమానిస్తున్నారు, కూతుర్ని బాధపడుతుంది. వాళ్ళిద్దరి బాధ నీకెందుకు అర్థం కావట్లేదో తెలియడం లేదు అనుకుంటారు ఐశ్వర్య సౌమ్య ఇద్దరు. నీ మాట ఎప్పుడు కాదు లేదు, ఇప్పుడు కూడా అంతే, అంతే కదా అని కోపంగా చెంబులో నీళ్లు అతని కాళ్ల మీద పోసి కడగాలి కాబట్టి ఆ కాళ్ళని తాకుతుండగా వెనక్కి పడతాడు రాఖీ. కాళ్ళు కడుక్కోకుండా ఆపిందెవరు అన్నట్టు పెళ్ళికొడుకు కోపంగా చూస్తాడు. రాఖీ ఇలా పడిపోయాడేంటి అన్నట్టు అందరూ ఆ వచ్చిన వ్యక్తి వైపు చూస్తారు. అందరి పెదాల మీద ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. రాఖీని పైకి లేపి నిలబడతాడు జై. జైని చూడగానే ఈ పెళ్ళికి రావడానికి వచ్చిన దేవుళ్ళ అనిపిస్తున్నాడు శ్రీనివాసరావు గారికి. ఇప్పటిదాకా అందరూ దూరంగా ఉన్నారు వర్ధిని గారి మాట విని. కానీ ఇప్పుడు జైని దక్షిని చూడగానే అందరూ తమ చుట్టూ చేరుతారు. జైని చూడగానే తన భుజం మీద ఉన్న పెళ్ళికొడుకు చేతిని విసిరికొట్టి పరిగెత్తుకుంటూ వచ్చి జైని గట్టిగా హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రమ్య. ఏంటత్తా, నీ కూతురేంటి ఇంతమంది మధ్యలో వెళ్ళి వాణ్ణి వాటేసుకుంది? ఇంట్లో బాగానే అందరితో నీ కూతురు హా హా అని చాలా అసహ్యంగా మాట్లాడతాడా పెళ్ళికొడుకు. కూతురు గురించి అలా మాట్లాడుతుంటే ఏడుపొస్తుంది వర్ధిని గారికి. హలో బాసు, ఎన్ని రోజులు నువ్వు దాని గదిలోకి వెళ్ళింది? చాలే కానీ ఇక నా దగ్గరికి పంపించు, పిట్ట బాగా కూతకొచ్చింది అని అందరి వైపు చూసి మాట్లాడతాడు. ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా పెళ్ళికొడుకు వైపు చూస్తూ అంటాడు జై. రమ్యను అలాగే గుండెలకు హత్తుకొని ముందుకొచ్చి ఇంకొక్క మాట్లాడే అవకాశం లేకుండా తన బూటుకాలితో పెళ్ళికొడుకు మొహం మీద తంతాడు జై. అవునరా, నేను రోజు తన రూంలోకి వెళ్తాను. ఇదేంటి జై ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు అందరూ. ఎందుకంటే ఒక కూతురు గదిలోకి చెల్లెలు గదిలోకి వెళ్ళడం తప్పేం కాదు అంటాడు. పైగా రేపు నీలాంటి వెధవను కాకుండా ఒక మంచి అబ్బాయిని చూసి తనకి పెళ్లి చేయాల్సి వస్తే తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని పెళ్లి చేయాల్సింది నేను, నా భార్య. అప్పుడు తను మాకు కూతురే కదా అంటూ రమ్యని ఇంకా గట్టిగా గుండెలకు హత్తుకొని చెప్పాడు జై. బావా అని రమ్య కన్నీళ్లతో జై షర్ట్ని తడుపుతూ ఉంటుంది. ఏరా, మా రాఖీ నీ కాళ్ళు కడగాలా? ఈ జై బ్రతికుండగా నీలాంటి వెధవ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాఖీకి కలగదు. అదే జరిగితే ఈ జై ఓడిపోయినట్టే. అబ్బచా, నీ కళ్ళ ముందే నా కాళ్ళు కడిగించుకుంటాను చూడు అని జై కొట్టిన చేతో రుద్దుకుంటూ చెప్తాడు అతను. వాడు నీ కాళ్ళు పట్టుకోవడం కాదురా, ఒక్క అరగంట ఆగు, నీ తలని తీసుకెళ్ళి వాడి కాళ్ళ మీద పడేస్తాను అని ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు జై. పాపం, దెబ్బ కొంచెం గట్టిగానే తగిలిందిలే. ముక్కు మొహం ఏకమైపోయి రక్తం వస్తూ ఉంటుంది. రక్తాన్ని చూసుకోగానే కోపంగా వర్ధిని దగ్గరికి వచ్చి, పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు ఇలా మీ వాళ్ళ చేత గొడవ చేస్తున్నావా? నీ అంత చూస్తాను అంటాడు. ఏంట్రా నువ్వు చూసేది? నీకెంత ధైర్యం కాకపోతే ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి మా ఇంటికి వచ్చి మా అత్తయ్యని బెదిరిస్తావా? లక్షలు డబ్బులు తీసుకెళ్తావా? పోనీలే అనుకుంటే ఇప్పుడు మా అందరి ముందు బెదిరించడానికి నీకెంత ధైర్యం రా? అది చచ్చిన పాము, నన్నేమీ చేయలేదు. మీ అత్త నా చేతిలో కీలుబొమ్మ, నేను ఏది చెప్తే అదే చేస్తుంది అంటాడా పెళ్ళికొడుకు. గుట్టు విప్పమంటావా అని వంకరగా నవ్వుతాడు. ఆ మాటకి వర్ధిని గారు భయపడుతూ, అసలు మిమ్మల్ని పెళ్లికి రావద్దని చెప్పాను కదా, ఈ పెళ్లి విషయం నీ జోక్యం ఉండకూడదని ముందే చెప్పాను కదా జై అంటుంది. అత్తయ్య, నేను మీ మాట ఎప్పుడూ కాదనలేదు. ఇప్పుడు కూడా ఈ పెళ్లి విషయంలో జోక్యం చేస్తుంది నేను కాదు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది. ఏం చేయమంటారు అని ఏదో చెప్తుండగా పోలీసులు వచ్చి, మీ ఇంటి ఆడపిల్లకి పెళ్లి చేస్తున్నప్పుడు వెనక ముందు చూసుకోరా, పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయాలి అంటారు. కనీసం మీరు పెళ్లి కొడుకు గురించి కూడా తెలుసుకోకుండానే పెళ్ళి ఎలా చేస్తున్నారు అని రావడంతోనే అందరి మీద గొంతు వేసుకుని అరుస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఎవరో ఒకళ్ళు ఏదైనా మాట్లాడండి అంటాడు గట్టిగా. మాకేమీ తెలీదు, ఈ పెళ్లి విషయంలో ఎవరి ప్రమేయం ఉండకూడదని మా అత్తయ్య మా దగ్గర ప్రామిస్ చేయించుకుంది. అందుకని ఆ పెళ్లి కొడుకు సంగతి మీరే చూసుకోండి, మేము మాత్రం జోక్యం చేసుకోను అంటాడు జై. నా మూతి పగలగొట్టి ఇప్పుడేమో జోక్యం చేసుకొని అంటావా?
నీ పెళ్లి కొడుకు కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి, ఇది పెద్ద ఫ్యామిలీ, ఇంట్లో ఇంతమంది జనం, కనీసం అబ్బాయి గుణగణాలు కూడా ఎంక్వైరీ చేయకుండా పెళ్ళెలా చేస్తున్నారు? వీడు పచ్చి తాగుబోతు, తిరుగుబోతు. ఇలా అమ్మాయిలు పెళ్లి చేసుకొని ఒక 10 రోజులు సంతోషంగా వాళ్ళతో గడిపి ఆ తర్వాత వాళ్ళని వదిలించుకుంటారు. ఇలాంటి వాళ్ళకి ఎవరు కూడా వాళ్ళ పిల్లనివ్వడానికి ఇష్టపడరు. మీరెందుకు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తున్నారు అని వాడిని గట్టిగా అడుగుతారు ఇన్స్పెక్టర్. ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి అందరూ కూడా వర్ధిని ఏం చెప్తున్నా అని తన వైపు చూస్తూ ఉంటారు. నా కూతురు పెళ్ళి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాను, మధ్యలో మాట్లాడడానికి మీరంతా ఎవరు అని వర్ధిని గారు అడుగుతారు. అలాగే మేడం, చేయండి, ఇప్పుడే ఇక్కడే మా మధ్యలోనే చేయండి. వాడి కొన్ని రోజులు సరదా తీర్చుకొని ముంబై రెడ్ లైట్ ఏరియాలో వదిలేస్తాడు, లేకపోతే దుబాయ్ సేటుకి అమ్మేస్తాడు. అప్పుడు మీ అమ్మాయి రోజుకి 10 మందితో పడుకోవాల్సి వస్తుంది. ఆ మాటలు వినగానే వర్ధిని గారు చెవులు మూసుకొని కాపండి అని ఏడుస్తూ ఉంటుంది. మాకేంటి మేడం, ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, అతనికిచ్చి పెళ్లి చేయండి. కానీ వారం తర్వాత వచ్చి మా అమ్మాయి కనిపించట్లేదు, కొంచెం వెతికి పెట్టండి అని మా పోలీస్ స్టేషన్కి రావడానికి మాత్రం వీల్లేదు, ముందే చెప్తున్నాను అని అక్కడి నుంచి అంతే ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఇన్స్పెక్టర్. ఎలాగైతేనేం ఈ విధవతో పెళ్ళి ఆగిపోయిందని చాలా సంతోషపడ్డారు అక్కడ ఉన్న అందరూ. వర్ధిని గారు మాత్రం ఆ విధవతో పెళ్ళి ఆగిపోయిందనే దానికన్నా అతన్ని చూసి భయపడుతూ ఉండడం గమనిస్తారు అందరూ. జై రమ్య తల నిమిరి, ఏడవకు, నీకు ఇష్టం లేకుండా ఏది చేయను. నువ్వు కూడా సౌమ్యలాగా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలా ప్రేమిస్తే ఆ అబ్బాయినిచ్చి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తాను. అత్తయ్యకి మిడిల్ క్లాస్ సంబంధాలు ఇష్టం ఉండదు కాబట్టి నా ప్రాపర్టీ మొత్తం నీ పేరు మీద రాసి పెళ్లి జరిపిస్తానే తప్ప ఇక ఇష్టం లేకుండా ఇలాంటి వెధవతో మాత్రం జరిపించను. ఇంకేడవకూడదు అని తన కన్నీళ్లు తుడుస్తాడు. అందరూ హమ్మయ్య అని సంతోషపడతారు. కీర్తనకి కూడా వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. తనకి తెలియకుండానే తన కళ్ళు చెమర్చాయి. ఉన్నట్టుండి పెళ్ళికొడుకు పెద్దగా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నాడు అనుకొని అందరూ అటువైపు చూసేసరికి పెళ్ళికొడుకు పక్కన దక్ష ఉంటుంది. దక్ష మెడ మీద కత్తి పెట్టి మర్యాదగా అమ్మాయిని పంపించండి, లేకపోతే దీని పీక కోస్తా అని బెదిరిస్తాడు. అయ్య బాబోయ్, నాకు టెన్షన్గా ఉంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.